కుందాం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో. శ్రీకాంత్, వంశీని విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పటి లోపల తీసుకొచ్చే అవకాశం ఉంది? అక్కడ నుంచి అంటే వైద్య పరీక్షల తర్వాత డైరెక్ట్గా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఈరోజు తెల్లవారుజామున వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం విజయవాడ నుంచి వెళ్ళినటువంటి ప్రత్యేక పోలీసు బృందాల టీం అయితే ప్రస్తుతం వంశీని తీసుకొని విజయవాడ అయితే బయలుదేరారు. మరొక గంటన్నర సమయంలో విజయవాడ చేరుకుంటారని అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వాహనాలతో పాటుగా విజయవాడ నుంచి వెళ్లిన వాహనాల్లో వంశీని ఎక్కించుకొని ఆయన్ని విజయవాడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ వచ్చిన తర్వాత నేరుగా ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయస్థానం, ప్రస్తుతం మనం న్యాయస్థానం దగ్గరే ఉన్నాము, ఆ న్యాయస్థానం దగ్గరికి తీసుకొచ్చి న్యాయమూర్తి దగ్గర వంశీని హాజరుపరుస్తారని అయితే మనకి తెలుస్తోంది. మొత్తం 7 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో అందులో ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది. సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన కిడ్నాప్ కేసుకు సంబంధించి పడమట పోలీసులు అటు కిడ్నాప్ కేసు, దాడి కేసుతో పాటుగా ఎస్సీ ఎస్టీ కేసులు అయితే వంశీ ఆయన అనుచరులు మరో 5గురి మీద కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఇదే న్యాయస్థానంలో వంశీని ఆయన అనుచరులను కూడా పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సత్యవర్ధన్ అఫిడవిట్ ఇచ్చాడో ఈ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసులు బలవంతంగా ఈ కేసు నమోదు చేశారని ఇచ్చిన అఫిడవిట్ ఉందో దానికి సంబంధించి కూడా తీర్పు ఇదే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి తీర్పు కూడా వెల్లడిస్తారని అయితే న్యాయమూర్తి నిన్నే చెప్పిన నేపథ్యంలో ఒకవైపున వంశీ అరెస్టుకు సంబంధించిన కేసు ఆయన్ని హాజరుపరచడానికి సంబంధించిన న్యాయస్థానంతో పాటుగా ఇదే కేసుకు సంబంధించిన తీర్పు కూడా ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో అయితే మధ్యాహ్నం రాబోతోంది. మరొక గంటన్నర సమయంలో అయితే ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారని అయితే మనకి సమాచారం అందుతా ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.